యూపీ ఘటన మర్చిపోకముందే రాజస్థాన్లో ఇంకొక దారుణం జరిగింది. ఈసారి జైపూర్ వంతు. రాజస్థాన్ జైపూర్లో దారుణానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది భార్య. కొన్నేళ్లుగా గోపాలీదేవికి దీన్ దయాల్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కంపెనీలో జాబ్ పేరుతో దయాలను కలుస్తున్నాడు. ఇన్ఫాక్ట్ దయాల్ని కలవడం జరిగింది గోపాలి. భార్య ప్రవర్తనపై భర్త ధన్లాల్కు అనుమానం వచ్చింది. దీంతో ఇద్దరిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు భర్త. ధన్లాల్పై ఐరన్ పైప్తో దాడి చేసింది భార్య. ఆ భార్యకు సహకరించాడు అతగాడి ఇన్ఫాక్ట్ ఆమె ప్రియుడు. ఆ భార్య ప్రియుడు ఇంతటి ఘాతుకానికి సహకరించాడు. తర్వాత తాడుతో గొంతు నులిమేసి హత్య చేశారు. హత్య తర్వాత ఆ మృతదేహాన్ని ఓ బస్తాలో వేసి బైక్పై తరలించారు. మృతదేహాన్ని తరలిస్తున్న దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద సీసీటీవీ ఆ ఫుటేజ్కి సంబంధించినవి. ధన్లాల్ మృతదేహానికి నిప్పు పెట్టి పారిపోయారు ఈ ఇద్దరు దుర్మార్గులు. గోపాలిని అరెస్ట్ చేయగా దయాల్ కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది. బైక్పై బస్తాలో భర్త శవాన్ని కట్టి విసిరేసేందుకు తీసుకెళ్తున్న విజువల్ మీరు చూస్తున్నారు. ఒక్కసారిగా ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. కలకలం రేగింది. ఇంతటి దుర్మార్గమా, ఇంతటి దారుణమా? యూపీ మీరట్ ఘటనను చూసాం. భర్త సౌరభ్ని మోసం చేసి వివాహేతర సంబంధంతో కారణంగా కట్టుకున్న భర్తని హత్య చేసింది ఓ భార్య తన ప్రియుడితో కలిసి. సేమ్ సీన్ ఇక్కడ కూడా రిపీట్ అయింది. అయితే అక్కడ సిమెంట్ ఇన్ఫ్యాక్ట్ ఒక డ్రమ్ములో ఆ చంపిన మృతదేహాన్ని పడేసి సిమెంట్ వేసి కాంక్రీట్ టైప్లో మార్చేసి కవర్ చేసే ప్రయత్నం చేశారు అక్కడ. కానీ నిజం ఏ రోజుకైనా బయటకు వస్తుంది. ఇక్కడ కూడా అంతే. ఏమీ తెలియనట్టుగా చూడండి. ఏదో సాధారణంగా మనం గోధుమ బస్తాను లేకపోతే అటువంటి చూస్తూ ఉంటాం కదా, ఓ 50 కేజీల బస్తా, అలా యూరియా బస్తాలు మనం చూస్తుంటాం. అలా భర్త శవాన్ని తీసుకెళ్ళిపోతాం. చూడండి అక్కడ భర్త శవాన్ని ఏమీ తెలియనట్టుగా బైక్ మీద మధ్యలో పెట్టి ప్రియుడికి ఆమెకు మధ్యలో భర్త శవాన్ని అక్కడ దాంట్లో ప్యాక్ చేసేసి దూరంగా తీసుకువెళ్ళి తగలబెట్టేసింది.